నా వ్యవసాయ క్షేత్రంలో వాటర్ మేనేజ్మెంట్ కోసం నేను కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా వాడుతున్నాను. సో దానికోసం మనం ఇక్కడ చూడొచ్చు, మొబైల్ ఆపరేటెడ్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. సో ఇది కంప్లీట్గా మనకి మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. ఒక మెసేజ్ పంపించినట్టయితే ఆ మెసేజ్ యొక్క కమాండ్స్ని తీసుకొని ఈ మోటార్ అనేది ఆన్ అవ్వడం మరియు ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో మరియు ఏంటంటే దీంట్లో ఉన్న సిమ్ కార్డు ప్రతి ఒక్క అలర్ట్ని మనకు మెసేజ్ రూపంలో మొబైల్కు పంపించడం జరుగుతుంది. సో వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వచ్చినప్పుడల్లా, వోల్టేజ్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మరియు బోర్లో వాటర్ అయిపోయినా కూడా, లేదా ఫ్యూజ్ పోయినా కూడా, పవర్ ఫెయిల్యూర్ అయినా కూడా ప్రతి ఒక్క దానికి ఈ యొక్క సిమ్ కార్డ్ అనేది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క సందేశాన్ని మరియు రెస్పాన్స్ను ఫార్మర్ యొక్క మొబైల్కి మెసేజ్ ద్వారా పంపించడం జరుగుతుంది. సో దీని ద్వారా మోటార్ ఫెయిల్ అవ్వడం అనేది చాలా తక్కువగా చూడొచ్చు. రైతు పడుతున్న ఇబ్బందుల్లో మోటార్ ఫెయిల్యూర్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దాన్ని అరికట్టడానికి కోసమనే ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాము. నేనైతే ఒక 2 మోటార్స్కి ఈ యొక్క టెక్నాలజీని వాడుతున్నాను. సో దీన్ని వాడకం ద్వారా నేను ఎక్కడి నుండైనా ఏ సమయంలోనైనా నేను నా యొక్క మోటార్ని కంట్రోల్ చేయగలుగుతున్నాను. సో తద్వారా ఏంటంటే ఎలక్ట్రిక్ వేస్టేజ్ ఉండదు, తర్వాత వాటర్ వేస్టేజ్ ఉండదు, మరియు వాటర్ అనేది కంప్లీట్గా సరిపడినంత ఇవ్వగలుగుతాం కాబట్టి క్రాప్ కూడా మంచి ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది. సో దీనైతే నేను అడ్వాన్స్ టెక్నాలజీని అయితే నేను గత వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను. మంచి సత్ఫలితాలు పొందుతున్నాను. ఈ యొక్క స్మార్ట్ మోటార్ మేనేజ్మెంట్ సిస్టమ్ని మనం ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూస్తున్నాం వీళ్ళు ఇచ్చినటువంటి యాప్ అనేది. సో ఈ యాప్లో మనకు ఎన్ని మోటార్లకు ఈ యొక్క డివైస్ కనెక్ట్ చేయబడింది అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ యొక్క మోటార్ మేనేజ్మెంట్ సిస్టమ్ని ఆండ్రాయిడ్ మొబైల్ ద్వారా కూడా మనము ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఈ యాప్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. సో ఎన్ని మోటార్లకు ఈ యొక్క సిస్టమ్ కనెక్ట్ చేయబడింది అనేది. ప్రస్తుతానికి ఇక్కడ 2 డివైజులు చూపిస్తుంది, డివైస్ నెంబర్ 22 అండ్ 53. సో ఈ 2 డివైజులని మనము ఈ యొక్క యాప్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం డివైస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మోడ్స్ ఉంటాయి, మోడ్ 1, 2, 3. సో మోడ్ 1లో మనకు ఏంటంటే ఎంత రన్ టైంలో మోటార్ రన్ అవ్వాలి అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. ఆ టైం తర్వాత మోటార్ ఆఫ్ అయిపోవడం జరుగుతుంది. మోడ్ 2లో చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఏ టైం నుంచి ఏ టైం దాకా మోటార్ నడవాలనేది ఇక్కడ చూజ్ చేసుకోవచ్చు. టైం అండ్ డేట్ దీంట్లో మనం సెట్ చేసుకోవచ్చు. ఆగిపోయే టైం కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ప్రతిరోజు అన్ని గంటలు మాత్రమే నడవడానికి ఈ మోడ్ 2 ఉపయోగపడుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ మోడ్ 3 వచ్చేసి మోటార్ మనం రోజు ఆన్ చేసుకున్నట్టు విధంగానే సో ఆన్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు అర్ధరాత్రి అయినా సరే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇక్కడ మోడ్ 3 అనేది మనకు ఉపయోగపడుతుంది. ఆన్ చేసుకున్న ఆఫ్ చేసుకున్న ఈ యొక్క కమాండ్ అనేది తీసుకొని మెసేజ్ అనేది మనకు పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్లో చూసుకోవచ్చు మోటార్ రోజుకి ఎన్నిసార్లు ఆన్ అయింది, ఆఫ్ అయింది, ఏ డేట్న ఏ టైంకి ఎంతసేపు రన్ అయింది అనేది ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీలో ఉంటుంది. అంతేకాకుండా మనకు మోటార్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చెప్తుందంటే వోల్టేజ్ డాటా ఎంత ఉంది, హై వోల్టేజ్, లో వోల్టేజ్, యాంపియర్స్ వోల్టేజెస్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి కంప్లీట్గా డాటా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ డాటా ఇవ్వడమే కాకుండా మనకు ఈ యొక్క డివైస్ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ని తట్టుకొని హై వోల్టేజ్, లో వోల్టేజ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి మీ మోటార్కి వోల్టేజ్ డిఫరెంట్గా రావడం వల్ల ఆఫ్ అయిపోయిందనే మెసేజ్ కూడా మనకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూజ్ లేదా పవర్ ఫెయిల్యూర్ అయినప్పుడు కూడా ఈ యొక్క డివైస్ వచ్చేసి మనకు ఆగిపోవడం జరుగుతుంది, మనకు మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. సో కాబట్టి ఏంటంటే మోటార్ కానీ స్టార్టర్ కానీ కాలిపోవడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా మనకు రైతు ఖర్చులు అనేటివి చాలా మిగులుతాయి. సో ఇది చాలా లాభదాయకంగా రైతు ఉపయోగించుకోవచ్చు. దీని ధర వచ్చేసి మార్కెట్లో 4,200 రూపాయలు ఉంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు సొసైటీలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి అన్నిటిలో కల్లా ఇది కొంచెం చీప్గా అనిపించింది. సో అందుకని నేను 2 మోటార్స్కి ఇది వాడడం జరుగుతుంది. సో దీని ద్వారా నేను ఎప్పుడైనా దీన్ని కంప్లీట్గా ఆపరేట్ చేయడం జరుగుతుంది.